దుగ్గిరాల మండలంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి చర్చిల వద్దకు బారులు తీరి గీతాలను ఆలపించారు. లోకరక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యేసుక్రీస్తు బోధనలను కొనియాడారు. అదేవిధంగా ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చునని, యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని నేటి యువత నడవాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న చర్చిల వద్ద క్రైస్తవులు, మహిళలు విశేషంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక విద్యుత్ కాంతులతో చర్చిల వద్ద అలంకరణ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని స్తుతించడం, క్రీస్తుని గణపరచడం. ఆ మహాదేవుడు సర్వశక్తి సంపన్నుడైన ఆ మహాదేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆ స్థలములో మహా ఆనందకరమైన పరలోక మహాభాగ్యంలో ఉండటం ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుష్య అవతారంగా 2020 సంవత్సరాలకు ముందు మనుష్య అవతారంలో ఈ భూలోకానికి అరుదించిన రోజే క్రిస్మస్ ప్రియులారా. ఆ పర్వదినాన్న మనందరం కూడా ఆయన ఆరాధించడానికి దేవాలయంలో కూడుకున్నాం. దేవుని యొక్క రక్షణ భాగ్యాలు మనకి సమృద్ధిగా కలుగు చేయాలని ప్రార్థన చేసుకుంటాం. అంత మాత్రం కాదు, ఆ మహాదేవుడు మానవుల మీద ఎంత ప్రేమించాడంటే, పాపులమైన మనల్ని ప్రేమించి, అపరిశుద్ధులమైన మనల్ని ప్రేమించి, దుష్ట సాంగత్యంలో జీవిస్తున్న మనల్ని ప్రేమించి